అసలు హంతకుడు. పూర్వం ఒక గ్రామంలో శుద్ధాంకుడనే గురువు ఉండి ఒక గురుకులం నడిపేవాడు. అనేక మంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకునేవారు. ఒకనాటి రాత్రి ఎవరో అసూయాపరులు ఒక మనిషిని కత్తితో పొడిచి చంపి ఆ కత్తితో సహా శవాన్ని శుద్ధాంకుడి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. తెల్లవారుతుండగా శుద్ధాంకుడు తలుపు తెరిచి శవాన్ని చూసి అందులో ఉన్న కత్తిని పైకి లాగాడు. ఆ సమయంలో ఊళ్ళో వాళ్ళు కొందరు శుద్ధాంకుడిని చూసి శుద్ధాంకుడు ఎవరినో హత్య చేశాడని తాము కళ్ళారా చూశామని ఊరంతా చెప్పారు. శుద్ధాంకుడు రక్తమయమైన కత్తిని చేతపట్టుకుని చచ్చిపోయిన మనిషి కళేబరం దగ్గర నిల్చుని ఉండగా చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. హత్య అయిన మనిషి శుద్ధాంకుడికి బొత్తిగా తెలియని మనిషి కాడు. ఆ మనిషి దగ్గర శుద్ధాంకుడు కొద్ది మాసాల క్రితం ఒక గోవును కొన్నాడు. ఆ సందర్భంలో ఇద్దరికీ ఏదైనా మనస్పర్ధ ఏర్పడి ఉండవచ్చు. శుద్ధాంకుడు హత్య చేయలేదనడానికి కానీ ఆ హత్య మరొకరి వల్ల జరిగిందనడానికి కానీ ఆధారమేది దొరకని కారణం చేత బళ్ళాల రాజు శుద్ధాంకుడిని దోషిగా నిర్ణయించి మరణదండన విధిస్తూ నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు. నేను దోషినో కానో ఆ ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు. ఏమైనా నాకు 2 వారాలు గడివిస్తే నా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని వచ్చి శిక్ష పొందగలను అన్నాడు శుద్ధాంకుడు. నీకు బదులుగా ఎవరన్నా ఉండే పక్షంలో నిన్ను 2 వారాల పాటు వదిలిపెట్టగలను. నీవు తిరిగి రాకపోతే నీకు విధించిన శిక్ష అతడు పొందడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు రాజు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు శుద్ధాంకుడు. శుద్ధాంకుడికి చాలామంది శిష్యులున్నారు. వాళ్లను ఆయన తనకు బదులుగా ఉండమని కోరి ఉండవచ్చు. కానీ శుద్ధాంకుడికి అసలు అలాంటి ఆలోచనే కలగకపోవడం రాజు గమనించాడు. శుద్ధాంకుడు లాంటి వ్యక్తి హత్య చేసి ఉంటాడని, హత్య చేసే మనస్తత్వం ఆయనకున్నదని రాజుకు ఏమాత్రం నమ్మకం లేదు. నిజం తెలుసుకునేటందుకు వీలైతే అసలు హంతకుడిని పట్టుకోవడానికి రాజు తన మనసులో మార్గాలు వెతుకుతూనే ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఒక మార్గం కనపడింది. ఆయన శుద్ధాంకుడితో నీకు బదులుగా ఉండే వారెవరూ లేకపోతే నేనే ఉంటాను. నీవు ఇవాళే మీ ఊరికి వెళ్ళిపోయి 2 వారాల పాటు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని 15వ నాడు సూర్యాస్తమయం లోపల తిరిగిరా. 16వ రోజు మధ్యాహ్నం లోపల నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు. శుద్ధాంకుడు రాజు కృతజ్ఞత తెలుపుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళి తన గురుకులం సక్రమంగా నడవడానికి, తన భార్యాబిడ్డలు సుఖంగా బతకడానికి తగిన ఏర్పాట్లన్నీ 1 వారం రోజుల్లో ముగించి మిగిలిన వారం తపస్సు చేసుకుందామని అడవికి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. ఈ విధంగా 14 రోజులు గడిచిపోయాయి. మర్నాడు తెల్లవారుగానే బయలుదేరి సాయంకాలం లోపల రాజధానికి చేరుకుందామనుకుని శుద్ధాంకుడు 14వ రోజు రాత్రి తన కుటీరంలో పడుకున్నాడు. కానీ ఆ రాత్రే 4 దొంగల లాంటి వాళ్ళు గుర్రాలపైన వచ్చి శుద్ధాంకుడిని బంధించి కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయారు. నాయనలారా, నన్ను పుట్టుకుంటే మీకేం లాభం? నా దగ్గర చిల్లిగవ్వలేదు. నన్ను వదిలేయండి, లేదా నన్ను రాజధానికి చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎల్లుండి నన్ను రాజుగారు కొరత వేయిస్తారు. రేపటికి నేను రాజధానికి చేరుకుని తీరాలి అని శుద్ధాంకుడు దొంగలను వేడుకున్నాడు. కానీ వాళ్ళు జవాబు చెప్పలేదు. చివరకు ఆ దొంగలు శుద్ధాంకుడిని ఒక కొట్టులో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు వాళ్ళు ఆయన చేతి కట్లు విప్పేశారు. అందుచేత ఆయన తన కళ్ళ గంతలు విప్పేసుకున్నాడు. గాఢాంధకారం తప్ప ఆయనకి ఇంకేమీ కనిపించలేదు. 15వ రోజు సాయంత్రం శుద్ధాంకుడి గ్రామం నుంచి ఒకడు వచ్చి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, మీరు శుద్ధాంకుడిని చేయి దాటి పోనిచ్చి పొరపాటు చేశారు. అతనిది మా గ్రామమే. వారం రోజులుగా అతను మా గ్రామంలో కనిపించడం లేదు. ఇంతవరకు రాజధానికి కూడా రాలేదని విన్నాము అన్నాడు. రాజు ఈ మాట విని, ఆ మనిషితో మాకు సహాయం చేయాలని నీకు కలిగిన ఆసక్తి చాలా మెచ్చుకోదగినది. హంతకుడి సంగతి నేను చూస్తాను. అతనికి మరణదండన పడేదాకా నీవు మా అతిథిగా ఉండు అన్నాడు. ఆ మనిషి రాజభవనంలో చిక్కుకుపోయాడు. అతని చుట్టూ 4-5 రాజభటులు ఉంటూ వచ్చారు. మర్నాడు హంతకుడికి కొరత శిక్ష విధిస్తామని చాటింపు జరిగింది. జాము పొద్దెక్కే లోపల మధ్యస్థానం వద్ద వేలకు వేలు జనం పోగయ్యారు. కిందటి సాయంకాలం తన వద్దకు వచ్చిన మనిషిని వెంటబెట్టుకుని రాజు కూడా అక్కడికి వచ్చాడు. మహారాజా, శుద్ధాంకుడు పారిపోయాడు, శిక్ష తప్పించుకున్నాడు. ఎవరిని శిక్షిస్తారు? ఈ ఏర్పాట్లన్నీ దేనికి? ఎలాగైనా హంతకుడిని వెతికించండి అన్నాడు శుద్ధాంకుడి గ్రామం నుంచి వచ్చిన మనిషి. శిక్ష జరిగి తీరవలసిందే. శుద్ధాంకుడు కాకపోతే అతనికి పూచి ఉన్న నేనే కొరతపడతాను. కాకపోయినా శుద్ధాంకుడు కొరతపడాలని నీకెందుకు ఇంత ఆదుర్దా అన్నాడు రాజు. ఆ మనిషి తెల్లబోయాడు. రాజు అతన్ని విడిచిపెట్టక ప్రశ్న మీద ప్రశ్నలు వేసి ఆ మనిషి చేత కొంచెం కొంచెంగా నిజమంతా బయట పెట్టించాడు. ఆ మనిషి శుద్ధాంకుడి దగ్గర బంధువే, దాయాది. 2 కుటుంబాల మధ్య చాలా కాలంగా తగాదాలున్నాయి. ఒక ఆడమనిషి కారణంగా ఈ దాయాది తమ ఊరి పశువుల వ్యాపారిని హత్య చేసి శుద్ధాంకుడి పైన పగ తీర్చుకునేందుకు శవాన్ని తెచ్చి శుద్ధాంకుడి ఇంటి ముందు పెట్టాడు. ఈ విషయాలన్నీ రాజు అసలు హంతకుడి నుంచి రాబట్టుకున్న సమయంలో రాజభటులు వెంట శుద్ధాంకుడు అక్కడికి వచ్చాడు.
అతన్ని అడవిలో పట్టుకుని తీసుకువచ్చి దొంగల వేషంలో రాజబొట్టులే చీకటి కొట్టులో ఉంచారు. ఆ పని జరిపించిన వాడు బళ్ళాల రాజే. ఆయన శుద్ధాంకుడితో, అయ్యా, మీరు నిర్దోషి అని తేలింది, మీరు ఇక స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, అసలు హంతకుణ్ణి ఇప్పుడే కొరత వేయిస్తున్నా అన్నాడు. శుద్ధాంకుడు ఎక్కుతాడని ఊహించిన కొరతపై దాయాది తానే ఎక్కి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు.